ఇచ్చిన హామీలకు పైసలు లేవు కానీ గాంధీ విగ్రహానికి 500 కోట్ల. అవసరమైనవి కట్టండి, ప్రాజెక్టులు కట్టండి, మేము హ్యాపీ ఫీల్ అవుతాం. మంచి రోడ్లు కట్టండి, బ్రిడ్జెస్ కట్టండి, కూలిపోయే ప్రజలకి యూస్ఫుల్ అవుతాయి. గాంధీ స్టాచ్యూ కట్టమని ఆయన అడగలేదే. మూసీ రివర్ డెవలప్మెంట్ పేరుతో హైదరాబాద్ నడిబొడ్డున అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని గవర్నమెంట్ పెట్టబోతుందని అన్ని న్యూస్ ఛానల్లో మనం వింటున్నాం. విగ్రహం కట్టడానికి ఇక్కడ ఇష్యూ కాదు. విగ్రహం కట్టడానికి గవర్నమెంట్ 10 acres ల్యాండ్ని అక్వైర్ చేయమని నోటీసులు కూడా ఇచ్చిందని చెప్తున్నారు. ఆ 10 acres ల్యాండ్ వల్ల సుమారుగా 500 కుటుంబాల ఇల్లు కోల్పోతున్నారు. 15 నుండి 20 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటూ ఇప్పటి వరకు ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటున్నా అక్కడ వాళ్ళ ఇల్లు పోయే వాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణ పబ్లిక్ కూడా వాయిస్ రేస్ చేస్తున్నారు. ఖజానా ఖాళీ, నన్ను కోసిన రూపాయి లేదంటూ నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని సీఎం గారు చెప్తూ, నన్ను కోసినా కూడా ఏం చేస్తారా నన్ను చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా? ఒక విగ్రహానికి 5,000 కోట్లు ఎలా తెస్తున్నారని పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. ఒక విగ్రహం కోసం 500 కుటుంబాలు రోడ్డు మీద పడటం మీకు కూడా ఇష్టం లేకపోతే మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి.